హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. అంకెం రియల్ ఎస్టేట్ అండ్ అప్డేట్స్కి స్వాగతం. ఇప్పుడు మనం టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి రీసెంట్గా ఏర్పడినటువంటి రాజధాని అమరావతికి ఒక ఎయిర్పోర్టు చేయడం అనేది మహా అద్భుతమైన విషయం. ఆ నిర్ణయం తీసుకోవడం కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవడం, వీటి గురించి మనం ఈ వీడియోలో చర్చిద్దాం. ముందుగా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి మంచి వీడియోలు మీకు చేయడానికి మాకు పుషింగ్ ఇచ్చినట్టు అవుతుంది. అమరావతికి అంతర్జాతీయ విమానాశ్రయం అవసరమని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. అందరూ అంగీకరించాలి ఈ విషయాన్ని అయితే. ఎందుకంటే చాలామంది అమరావతి అంటేనే అసూయతో ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని మేము వెల్లడించడం మరొకసారి చేస్తున్నాం. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏర్పాటుకు సంబంధించి ఒక టెండర్ ప్రకటన అయితే 2 రోజుల క్రితమే రిలీజ్ అయిందండి. దీన్ని మొత్తాన్ని కూడా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కి సంబంధించి రైట్స్ సంస్థ దీని మొత్తాన్ని ప్రతిపాదన మొత్తం తీసుకుంది. ఆ రైల్ ఇండియా ఎకానమిక్ సర్వీసెస్ సంబంధించినటువంటి సంస్థ అండి ఇది. అంటే రైట్స్ బ్రదర్స్ విమానాన్ని కనిపెట్టారు, వాటి సంస్థకు సంబంధించిందే రైట్స్ సంస్థ. టెక్నికల్ అండ్ ఎకనామిక్ అని కూడా ఈ సంస్థ మొత్తం కూడా చూసుకుంటుంది. అంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ, ఎకనామిక్ ప్రాబ్లం కానీ అన్నీ కూడా ఈ సంస్థ చూసుకుంటుంది. ఇది కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థ అండి. ఆంధ్రప్రదేశ్ అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డిజైన్ చేయాలి అనే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం ముందుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నోటీస్ చేసింది. అప్పటి నుండి గత 10 సంవత్సరాలుగా ఈ ప్రతిపాదన జరుగుతూనే ఉంది. అమరావతి అటకెక్కక ముందు ఉన్నట్లయితే ఈ పాటికి కొన్ని అడుగులు ముందుకు వెళ్ళాయి. అంటే గత ప్రభుత్వం కానివ్వండి, వేరే విషయంలో కానివ్వండి, దాదాపుగా ఒక 5 సంవత్సరాలు పూర్తిగా ఈ విషయం కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టినప్పటికీ కూడా, రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టినప్పటికీ కూడా పైన నుంచి నిర్ణయాలు ఏమి తీసుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దాని గురించి ఆచూకీ ఏమీ లేకుండా మొత్తం పన్నులన్నీ కూడా అటకెక్కినాయి కాబట్టి ఇంత లేట్ అయింది. అటకెక్కకుండా ఉన్నట్లయితే చాలా వరకు పనులన్నీ చాలా ముమ్మరంగా సాగేది. కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి సపోర్ట్ మనకు బాధ్యతగా వర్క్ చేస్తుంది. అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పక్కాగా కట్టించి తీరుతాము అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఎవరు అవునన్నా కాదు అన్నా ఇది జరిగి తీరుతుంది అనే ఊహాగానాలు కూడా బాగా వినపడుతున్నాయి. 2035 సంవత్సరానికి దేశవ్యాప్తంగా విమానాయాన్ని పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేయాలి అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర రాష్ట్రాల సమన్వయంతోనే తీసుకున్న నిర్ణయాలు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం కూడా 4 విమానాశ్రయాలు రావడం పక్కా, ఇది రాసి పెట్టుకోండి. కుప్పంలో ఒక ఎయిర్పోర్టు, శ్రీకాకుళంలో ఒక ఎయిర్పోర్టు. ఈ పనులు ఆల్రెడీ శరవేగంగా జరుగుతున్నాయి కాబట్టి ఇది జరుగుతుంది. దీంతో పాటుగా అన్నీ కూడా జరుగుతాయి. దగదుత్తి నెల్లూరు దగ్గర విమానాశ్రయం పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. దాంతోపాటుగా ఒంగోలు విమానాశ్రయం ఒకటి, అలాగే నాగార్జున సాగర్ దగ్గర ఎయిర్పోర్టు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయడానికి అన్ని పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అలాగే కాకినాడ ఎయిర్పోర్ట్ కూడా త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు. వీటిని కూడా ప్రణాళిక చేసుకున్నారు. అవి కూడా ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే బొంబాయికి 2వ విమానాశ్రయము, పూణేకి పూర్తి స్థాయి అంతర్జాతీయ విమానాశ్రయము, ఢిల్లీకి 2వ విమానాశ్రయం, ఇప్పుడు బెంగళూరుకి కూడా ఇంకో విమానాశ్రయము ప్రణాళిక కూడా రంగం మొత్తం సిద్ధం చేసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఇంత జరుగుతున్నప్పటికీ అలాంటి అవకాశాన్ని మనం కూడా వినియోగించుకోకపోతే మన లాస్ అయిపోతాం. అమరావతిని భవిష్యత్ రాజధానిగా తీర్చిదిద్దటానికి దక్షిణ భారతదేశానికి ఫైనాన్షియల్ హబ్గా కూడా మలచడం అనేది ఈ అంతర్జాతీయ విమానాశ్రయం చర్చ పదే పదే రావడానికి కారణమవుతుంది. అసలు విషయానికి వస్తే రాజధానికి ఒక ఎయిర్పోర్ట్ ఉండాలి అనేది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. అయితే ఇది అసలు ఎక్కడ వస్తుంది అంటే మంగళగిరి పరిసర ప్రాంతాల్లో వస్తుంది. ఇది కన్ఫర్మ్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం 2 కూడా మంత్రాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు అతి వేగంగా వేగవంతం అయితే అయినాయి. సిఆర్డీఏ పరిధిలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిద్దాం అనేది ట్విట్టర్లో నారా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. అంటే అది కేంద్రంలో జరిగిన మంత్రాలు కాబట్టి ఆయన ట్విట్ చేసుంటారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వంలోంచి మనకు వచ్చిన సందేహం. ఇంకా విషయాల్లోకి వస్తే గుంటూరు టు విజయవాడ మధ్య మంగళగిరి దగ్గరలో హైవేకి దగ్గరగా ఆనుకుని ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఖచ్చితంగా పడాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్లేస్ నిర్ధారణ చేసుకుంది. ఆ ప్లేసు బహుశా 100% అదే అవ్వచ్చు. ఆల్రెడీ దానికి సంబంధించి ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మంత్రాలు అయితే
ప్రెజెంట్ జరుగుతూనే కొంతకాలంలో అంటే రాబోయే 2, 3 రోజుల్లో అది ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఎక్కడ అనేది నిర్ధారణ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకు మంగళగిరిలో దగ్గరే నేషనల్ హైవేకి దగ్గరే ఎందుకు వేయాలంటే, చుట్టుపక్కల అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా మనం మ్యాప్ చూసుకుంటే మధ్యస్థంగా మంగళగిరి అయితే కనబడుతుందండి. కాబట్టి ఈ మంగళగిరి పెట్టుకున్నట్లయితే రాజధాని ఏరియా ఇటు పక్కన చూసుకున్న అమరావతి నుంచి గుంటూరు, గుంటూరు రావటానికి బాగా చక్కగా రహదారులన్నీ ఉన్నాయి. అట్లాగే చుట్టుపక్కల తెనాలి గానియండి, లేకపోతే గుంటూరు గానియండి, ఇవన్నిటికి కూడా మూకమ్మడిగా రహదారులు కూడా చాలా చక్కగా నీట్‌గా కన్‌స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అట్లాగే 190 కిలోమీటర్ల మేర ఒక మణిహారంగా మెయిన్ రోడ్డు వచ్చేసి అంటే కేవలం మణిహారంగా ఒక ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ కూడా పడుతుంది కాబట్టి చూడటానికి కూడా చాలా చక్కగా ఉంటుంది. అంతేకాకుండా రహదారులన్నీ క్షిక్షంగా అంటే క్లుప్తంగా నీట్‌గా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ పాయింట్‌ని చంద్రబాబు నాయుడు గారైతే నిర్ధారణ చేసుకొని కేంద్ర ప్రభుత్వంతో కూడా మంత్రాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి ఎయిర్‌పోర్ట్ పెట్టాలి అంటే మాత్రం కేవలం దాదాపుగా వచ్చేసి ఒక ఎయిర్‌పోర్ట్‌కి 20,000-25,000 ఎకరాలు అవసరం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి అనుకూలంగానే మూడో విడత భూముల సేకరణ కూడా చేయటం జరుగుతుంది. అంటే చుట్టుపక్కల ల్యాండ్ ఎగ్జిక్యూషన్ ద్వారా తీసుకుంటే అంత ల్యాండ్ అయితే అవసరం లేదు. కాకపోతే ఒక 20-25 ఎకరాల వరకు ల్యాండు స్టేట్ గవర్నమెంట్ తీసుకోవడం జరుగుతుంది. మరి అట్లా జరుగుతున్నప్పుడు అమరావతి ఎయిర్‌పోర్ట్‌కి అయితే గుంటూరుకు దగ్గరగా నేషనల్ హైవే అండి. NH-16కి దగ్గరగా పక్కనే ఉంటుందంటే మెయిన్ ఎయిర్‌పోర్ట్‌కి ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళాలన్నా కూడా మనకి అన్ని సదుపాయాలు ఉండే అవకాశం ఆంధ్రప్రదేశ్‌లో మధ్యస్థగా మంగళగిరి ఉంది కాబట్టి దీన్ని నిర్ణయం తీసుకుంటున్నారు. అందులో ఇది నార్మల్ ఎయిర్‌పోర్ట్ కాదు. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయం కాబట్టి రాకపోకలు కూడా బాగా ఉండటం వల్ల మన రాష్ట్రానికి కూడా ఆదాయం బాగా ముమ్మరంగా వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ 2 కూడా మంత్రాలు చేసుకుని త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటించడం ఉంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.